యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేశాను. మనము రోమా పత్రికను అధ్యయనం చేస్తా ఉన్నాము. రోమా పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ఈ వచనాలను ఆధారం చేసుకొని మనం పాఠం పేరు నీతిమంతులుగా తీర్చబడడం వలన కలిగే ధన్యమైన ఫలితాలు. ప్రియులారా, మనం రోమా 5వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు అపోస్తులుడైన పౌలు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడాన్ని వివరించడం నుండి దాని నుండి ప్రవహించే గొప్ప ఆశీర్వాదాలను వర్ణించడానికి ముందుకు వెళ్తాడు. ఈ వచనాలు విశ్వాసకి ఎంతో ఓదార్పునిస్తాయి. పౌలు ఇక్కడ మనం ఎలా రక్షింపబడాలో చెప్పడం లేదు, కానీ మనం రక్షింపబడినందువలన ఏం జరుగుతుందో చెబుతున్నాడు. ఇందులో 5 విషయాలను మనము గమనించవచ్చు. మొదటగా దేవునితో సమాధానం. రోమాపత్రిక 5:1 వచనం. కాబట్టి విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడిన మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. మొదటగా కాబట్టి అనే పదాన్ని గమనించండి. ఇది పౌలు ఇంతకు ముందు చెప్పిన ప్రతిదానితో మనల్ని కలుపుతుంది. కేవలం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము కాబట్టి ఇప్పుడు మనకు దేవునితో సమాధానం ఉంది. ఇది శాంతి భావన కాదు, కానీ సంబంధములో వచ్చిన మార్పు. ఒకప్పుడు మనం దేవుని ఉగ్రతకు లోనైన ఆయన శత్రువులమై ఉన్నాము, కానీ ఇప్పుడు ఆ శత్రుత్వం తొలగిపోయింది. ఈ శాంతి వాస్తవికమైనది. ఇది ఒక భావన కాదు, వాస్తవం. శాశ్వతమైనది. ఇది క్రీస్తు ద్వారా స్థాపించబడింది. దైవికమైనది. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. మనకు దేవునికి మధ్య ఉన్న యుద్ధం ముగిసింది. మనం శాంతిని నెలకొల్పినందువలన కాదు, కానీ క్రీస్తు మన కొరకు శాంతిని నెలకొల్పినందువలన. రెండవ విషయం కృపలోనికి ప్రవేశం. రోమా 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన ద్వారానే మనము నిలిచి ఉన్న ఈ కృపలోనికి విశ్వాసము చేత ప్రవేశము కలిగి ఉన్నాం. క్రీస్తు ద్వారా మనకు ప్రవేశము కలదు. ఈ మాట ఒక రాజు సన్నిధిలోనికి తీసుకురాబడడానికి సూచిస్తుంది. ఒకప్పుడు మనము బయటి వారము, కానీ ఇప్పుడు దేవుని అనుగ్రహంలోనికి మనము స్వాగతించబడ్డాము. మనం ఇప్పుడు కృపలో నిలకడగా ఉంటాం. అప్పుడప్పుడు దానిని సందర్శించము. దేవుని తీర్పు కింద కాకుండా ఆయన అనుగ్రహం కింద జీవిస్తాం. ఖండించబడకుండా అంగీకరించబడతాం. ఇది ఒక భద్రతా స్థితి. విశ్వాసి కృపలోనికి రావడం, దాని నుండి బయటకు వెళ్ళడం చేయడు. మనం దానిలో స్థిరంగా నిలకడగా ఉంటాం. మూడో విషయం మహిమను గూర్చిన నిరీక్షణతో ఆనందించుట. రోమా 5:2 వచనం. మరియు దేవుని మహిమను గూర్చిన నిరీక్షణతో ఆనందించండి. నీతిమంతునిగా తీర్చబడిన విశ్వాసికి నిరీక్షణ ఉంటుంది. అనిశ్చితి కాదు, కానీ నమ్మకమైన నిరీక్షణ. మనము సంతోషిస్తాము, ఎందుకంటే ఒకరోజు మనం దేవుని మహిమను చూస్తాం. ఒకరోజు మనం ఆ మహిమలో పాల్పంచుకుంటాం. ఒకరోజు మనం క్రీస్తుకు సంపూర్ణంగా అనుగుణంగా ఉంటాం. ఈ నిరీక్షణ ఇప్పుడు కూడా ఆనందాన్ని కలగజేస్తుంది. మన భవిష్యత్తు సురక్షితంగా ఉంది, మరియు అది మనకు వర్తమాన విశ్వాసాన్ని ఇస్తుంది. 4వది శ్రమలలో ఆనందం. రోమా 5:3 నుంచి 4 వచనాలు. అంతేకాక మనం శ్రమలలో కూడా అతిశయిస్తాము. ఇది ఆశ్చర్యకరమైనది. మనం భవిష్యత్తు మహిమలో సంతోషించడమే కాదు, వర్తమాన శ్రమలలో కూడా సంతోషిస్తాం. ఎందుకంటే దేవుడు శోధనల ద్వారా కార్యము చేస్తాడు. మొదటగా శ్రమ సహనాన్ని కలుగజేస్తుంది. శ్రమ ఓర్పును నేర్పుతుంది. రెండవది సహనం అనుభవాన్ని కలుగజేస్తుంది. ఓర్పు
నిరూపితమైన స్వభావాన్ని తీర్చిదిద్దుతుంది. 3. అనుభవం నిరీక్షణను కలగజేస్తుంది. పరీక్షింపబడిన విశ్వాసం దృఢమైన విశ్వాసంగా మారుతుంది. శోధనలు అర్ధరహితమైనవి కావు. అవి విశ్వాసిని పరిపక్వం చేయడానికి దేవుని చేతిలో ఉన్న సాధనాలు. 5. దేవుని ప్రేమ ద్వారా నిశ్చయత. రోమా 5:5. ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడింది. ఈ నిరీక్షణ మనలను ఎన్నటికీ నిరాశపరచదు. ఎందుకంటే దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడింది. ఇది కేవలం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకోవడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమను అంతర్గతంగా అనుభవించడం. ఆత్మ మనం దేవునికి చెందిన వారమని మనకు నిశ్చయతను ఇస్తుంది. మనలో ఆయన ప్రేమను స్థిరపరుస్తుంది. రక్షణ విషయమై మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. మన నిశ్చయత పరిస్థితులపై ఆధారపడి ఉండదు, కానీ ప్రత్యక్షపరచబడిన మరియు అనుభవించబడిన దేవుని ప్రేమపై ఆధారపడి ఉంటుంది. ఆచరణాత్మక అనువర్తనాలు. మొదటిది, దేవునితో మీ సమాధానంలో విశ్రాంతి పొందండి. దేవుడు మీకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా జీవించడం మానుకోండి. మీరు క్రీస్తులో ఉంటే మీరు ఆయనతో సమాధానంలో ఉంటారు. 2. కృపలో స్థిరంగా నిలబడండి. భయానికి లేదా ధర్మశాస్త్ర నియమాలకు లోను కాకండి. మీరు దేవుని అనుగ్రహములో సురక్షితంగా ఉన్నారు. 3. మీ భవిష్యత్ మహిమను బట్టి ఆనందించండి. మీ భవిష్యత్తు మీ ప్రస్తుత వైఖరిని తీర్చిదిద్దనివ్వండి. శోధనలను భిన్నంగా చూడండి, వాటిని ఎదిరించకండి. వాటిలో దేవుని ఉద్దేశాన్ని గుర్తించండి. ఆత్మ ద్వారా 5. భరోసాను వెదకండి. దేవునితో సన్నిహితంగా నడవండి. అప్పుడు ఆత్మ ఆయన ప్రేమ గురించిన మీ అవగాహనను మరింత బలపరుస్తుంది. ముగింపు. ప్రియులారా, నీతిమంతులుగా తీర్చబడడం అనేది కేవలం అర్థం చేసుకోవలసిన సిద్ధాంతం మాత్రమే కాదు, అది మనం అనుభవించవలసిన ఒక వాస్తవికత. మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం గనుక మనకి ఇవి ఉన్నాయి: దేవునితో సమాధానం, కృపను పొందే అవకాశము, మహిమను గురించిన నిరీక్షణ, శ్రమలో ఆనందము, దేవుని ప్రేమ గురించిన నిశ్చయత. మనం ఇంకా శిక్షకు అర్హులమన్నట్లు కాకుండా క్రీస్తులో పూర్తిగా అంగీకరించబడిన వారిలా జీవిద్దాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.